హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగుల కమ్యూటేషన్ సమస్య పరిష్కార మార్గం సుగమం. ఇటీవల ఏపీ హైకోర్టు పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ కాలపరిమితిని 15 సంవత్సరాలకు ఖరారు చేసిందనమాట. 11 సంవత్సరాలు 3 నెలలు అనేటువంటిది సరైనది కాదు. 15 సంవత్సరాల పాటు రికవరీ అనేది చేయవలసి ఉంటుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల పెన్షనర్లంతా కూడా చాలా తీవ్ర నిరాశ అయితే చెంది ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అసలు సమస్య ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా సమస్య ఏమిటి? కమ్యూటేషన్ సంబంధించి అనేది చూద్దాము. తర్వాత దాని పరిష్కార మార్గం ఏంటనేది చూద్దాము. యాక్చువల్‌గా ఈ సమస్యను చాలామంది పెన్షనర్స్ సుప్రీం కోర్ట్ ద్వారా తేల్చుకోవాల్సిందని అయితే అంటున్నారు. మరికొందరు ప్రభుత్వం సానుకూల నిర్ణయం ద్వారా కూడా ఈ విధంగా జీవో ద్వారా కూడా మనమైతే సాధించుకోగలం అని అయితే అంటున్నారు. ముందు ముఖ్యంగా సమస్య చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసినటువంటి పలు పిటిషన్లలో ముఖ్యంగా పెన్షన్ కమ్యూటేషన్‌కు సంబంధించి రిట్ పిటిషన్ నంబర్ 24822 ఆఫ్ 2024 పై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ద్వారా పెన్షన్ కమ్యూటేషన్ మొత్తాన్ని 15 సంవత్సరాలకు బదులుగా 135 నెలలు అనగా 11 సంవత్సరాల 3 నెలలకే పునరుద్ధరించాలన్న రిటైర్డ్ ఉద్యోగుల అభ్యర్థనను హైకోర్టు త్రోసిపుచ్చింది. ఈ తీర్పు, అందులోని వాదనలు, హైకోర్టు వ్యాఖ్యానాలు పెన్షన్దారుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిటిషనర్ల వాదనలు. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగులు అప్పటి నిబంధనల ప్రకారంగా 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేసిన వారు. వారి ప్రధాన వాదనలు క్రింది విధంగా అయితే ఉన్నాయి. వివిధ న్యాయస్థానాల భిన్న తీర్పులు. పెన్షన్ కమ్యూటేషన్ పునరుద్ధరణ వ్యవస్థపై దేశంలోని వివిధ హైకోర్టులు భిన్నమైన మార్పులు ఇచ్చాయని, కొన్ని సందర్భాల్లో పెన్షన్దారులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని పిటిషనర్లు పేర్కొన్నారు. రెండవది కేంద్ర ప్రభుత్వ వైఖరి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ జేఏసీఎం సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ అంశాన్ని 8వ వేతన సంఘం పరిశీలనకు నివేదిస్తున్నట్లు దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో ఈ అంశాన్ని చేర్చినట్లు తెలిసిన విషయాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు. ఇది తమ వాదనకు బలం చేకూరుస్తుందనైతే వారు భావించారు. మూడోది లెక్కల్లో వ్యత్యాసం మరియు మరణాల రేటు. మోర్టాలిటీ వాల్యూ టేబుల్. ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 రూల్ 18 ప్రకారంగా విలువను 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరిస్తారని ఉన్నప్పటికీ వివిధ లెక్కింపు పద్ధతులు, ముఖ్యంగా మరణాల రేటు పట్టిక మోర్టాలిటీ వాల్యూ టేబుల్ ఆధారంగా చూస్తే ఈ మొత్తాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వ వాదన. అదనపు సోలిసిటర్ జనరల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి అదనపు సోలిసిటర్ జనరల్ ఏఎస్జీ క్రింది ముఖ్యాంశాలను అయితే కోర్టు దృష్టికి తెచ్చారండి. మొదటిది, నిబంధనల స్పష్టత. ఏపీ సివిల్ పెన్షన్ కమ్యూటేషన్ రూల్స్ 1944 రూల్ నెంబర్ 8లో కమ్యూటేషన్ విలువ 15 సంవత్సరాల తర్వాతే పునరుద్ధరించబడుతుందని స్పష్టంగా ఉంది అని ప్రభుత్వం తెలిపింది. రెండవది, పాత, కొత్త పెన్షన్ పథకాల మధ్య వ్యత్యాసం. సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు నూతన పెన్షన్ పథకం సిపిఎస్ఆర్, ఎన్పిఎస్ వర్తిస్తుందని, దీని ప్రకారంగా ఉద్యోగులు తమ బేసిక్ పే మరియు డిఏలో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే సెప్టెంబర్ 1, 2004కు ముందు పదవీ విరమణ చేసిన పిటిషనర్లు పెన్షన్ నిధికి ఎటువంటి కాంట్రిబ్యూషన్ చెల్లించలేదని, కాబట్టి ప్రభుత్వం దీనిని ఒక సంక్షేమ పథకంగానే కొనసాగిస్తుందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని వాదించారు. మూడోది, కమ్యూటేషన్ స్వచ్ఛంద ప్రక్రియ. పెన్షన్ కమ్యూటేషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే వెసులుబాటు అని, నిబంధనలకు లోబడి దీన్ని అంగీకరిస్తారని,
అంగీకరించారని, ఆ నిబంధనల్లోని 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని ప్రభుత్వం తెలిపింది. నాలుగోది చారిత్రాత్మక నేపథ్యం మరియు నిబంధనల మార్పు. ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 రూల్ 2A ప్రకారంగా ఏప్రిల్ 1, 1999 వరకు పెన్షన్‌లో 1/3వ వంతు మాత్రమే కమ్యూట్ చేసుకునే అవకాశం ఉండేదని, ఆ తర్వాత దాన్ని 40% పెంచుతూ నిబంధనలు సవరించారనైతే గుర్తు చేశారు. 1980 వరకు ఒకసారి కమ్యూట్ చేసుకున్న పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించే విధానమే లేదు అని, ఆ తర్వాత 55 ఏళ్లకు రిటైర్ అయిన వారికి 75 70 ఏళ్లు నిండిన తర్వాత కమ్యూటేషన్ విలువను తిరిగి ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారని తెలిపారు. జీవోఎంఎస్ నంబర్ 44 ప్రకారంగా డేట్ ఆన్ 19 ఫిబ్రవరి 1991 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కమ్యూటేషన్‌లో అనుసరించే పద్ధతులనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. జీవితకాలం పెరుగుదల 1991లో జీవో జారీ చేసినప్పుడు ఉద్యోగి సగటు జీవితకాలం 57 సంవత్సరాలుగా ఉంటే రిటైర్మెంట్ వయసులో 58 సంవత్సరాలుగా ఉండేదని, ప్రస్తుత పదవీ విరమణ చేసిన పెన్షన్దారుల సగటు జీవితకాలం 77 సంవత్సరాలకు పెరిగిందని, సాధారణంగా పౌరుల సగటు జీవితకాలం 70 సంవత్సరాలుగా ఉండేదని, సో ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల పునరుద్ధరణ సమంజసమేనని వాదించారు. ఇతర రాష్ట్రాల ఉదాహరణలు వర్తింపు. కేరళ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని లేదా గుజరాత్ ప్రభుత్వం 13 ఏళ్లకే పునరుద్ధరిస్తుందని చెప్పడం ప్రస్తుత కేసుకు వర్తించదని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వనరులు, నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో పెన్షన్ అనేది ఒక సంక్షేమ పథకమని, పెన్షనరీ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వానికి భారంగా మారిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కమ్యూటేషన్ విలువ తక్కువ వ్యవధిలోనే పునరుద్ధరించమని కోరటం సమంజసం కాదని వాదించారు. ఎనిమిదవది వేతన సంఘాల సిఫార్సులు. 5వ కేంద్ర వేతన సంఘం సిపిసి 12 ఏళ్లకు పునరుద్ధరణను సిఫార్సు చేసినా అది అమలు కాలేదని, 6 మరియు 7 సిపిసిలు 15 సంవత్సరాలను సమర్థించాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 15 సంవత్సరాల విధానం కూడా ఒక వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా తీసుకున్నదే తప్ప ప్రభుత్వం సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ముందస్తు అంగీకారం. పెన్షన్దారులు కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ జరుగుతుందని నిబంధనకు లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపారని, ఒకసారి అంగీకరించి ప్రయోజనం పొందిన తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించే హక్కు వారికి లేదని ప్రభుత్వం వాదించింది. 10వది ఆర్థిక భారం. పెన్షన్దారుల వాదనలు. సో వడ్డీ రేట్లు తగ్గడం, మరణాల పట్టిక మొదలైనవి పరిగణలోకి తీసుకొని కమ్యూటేషన్ వ్యవధిని తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా సుమారుగా 1153 కోట్లు భారం పడుతుందని, రాష్ట్ర ఆర్థిక వనరులు, ఆదాయ వ్యయాలు, వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకునే చట్టాలు, నిబంధనలను రూపొందిస్తామని అయితే తెలిపారు. సో హైకోర్టు తీర్పు మరియు వ్యాఖ్యానాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్జే చేసినటువంటి వాదనను పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్లు కోరినట్టుగా 11 సంవత్సరాలు 3 నెలలకు పెన్షన్ కమ్యూటేషన్ పునరుద్ధరణకు ఆదేశించలేమని స్పష్టం చేస్తూ వారి పిటిషన్ను కొట్టివేసి ఒప్పందం కుదుర్చుకొని ప్రయోజనాలు పొందిన తర్వాత నిబంధనను ప్రశ్నించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారము. తీర్పుపై విశ్లేషణ మరియు సందేహాలు. ఈ తీర్పులోని కొన్ని అంశాలు విశ్లేషకుల భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకటోది పెన్షన్ సంక్షేమమా లేక హక్కా? ప్రభుత్వం పెన్షన్ ఒక సంక్షేమ చర్యగా పేర్కొనడం కొందరు తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు డిఎస్ నగారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వంటి అనేక కేసుల్లో పెన్షన్ అనేది వాయిదా వేసిన వేతనం, డిఫర్డ్ వేజ్ అని, అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని వారు వాదిస్తున్నారు. మార్పు చెందిన మరణాల రేటు పట్టిక, మోర్టాలిటీ టేబుల్ ప్రస్తావన. పిటిషనర్లు మరణాల రేటు పట్టిక గురించి ప్రస్తావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ హైకోర్టులలో గతంలో వాదిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ
ఐఆర్‌డీఏ ఇచ్చిన 2001, 2014, 2004 కాలానికి సంబంధించినటువంటి పట్టికను వాడుతున్నట్టు తెలిపింది. అయితే ఆ తర్వాత 2013లో, 2021లో ఈ పట్టికలు అనేక సార్లు అప్‌డేట్ చేయబడ్డాయనైతే విశ్లేషకులు చెప్తున్నారు. సో, ఈ యొక్క అప్‌డేట్ చేయబడినటువంటి పట్టికల ప్రకారం కమ్యూటేషన్ ఫ్యాక్టర్ సుమారుగా 11.44 ఉండాల్సి ఉండగా ఇప్పుడు 8.19 మాత్రమే ఇస్తున్నారని, ఈ వ్యత్యాసం గురించి అప్‌డేట్ పట్టికల ప్రభావాన్ని పెన్షనర్ సంఘాల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి సమగ్రంగా తీసుకెళ్లారా లేదా అన్నది తీర్పులో స్పష్టంగా లేదని అయితే అంటున్నారు. సో, భవిష్యత్ పరిణామాలు పెన్షన్ కమ్యూటేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం పరిశీలనకు నివేదించిన నేపథ్యంలో భవిష్యత్తులో ప్రభుత్వాలు కోర్టు కేసుల విషయంలో కూడా వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే నడుచుకుంటామని చెప్పి కాలయాపన చేసే అవకాశం లేకపోలేదు. సో, ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పు ప్రస్తుతానికి రిటైర్డ్ ఉద్యోగులకు నిరాశే మిగిలించింది. సో, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలను కూడా పింఛన్దారులు పరిశీలించే అవకాశం ఉంది. తదుపరి వేతన సంఘం సిఫార్సుల విషయంలో కీలక పాత్ర అయితే పోషించనున్నాయి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కమ్యూటేషన్ గురించి సంబంధించి సమస్య అయితే ఇలా ఉంది. ప్రభుత్వ వాదన అయితే అలా ఉందన్నమాట. సో, ఈ విధంగా మరణాల రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో, మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకైతే వెళ్ళవలసి ఉంటుందండి. సో, సుప్రీంకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సానుకూల చర్చ ద్వారా ఒక జీవో ద్వారా అయితే సాధించుకోవచ్చు. సో, ఈ 2 మార్గాలైతే ప్రెజెంట్ మన ముందున్నవి. సో, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానెల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.